హాయ్ హలో అండి. ఈరోజు వీడియోలో తంజావూరు పెయింటింగ్ ఎలా వేయాలో చూద్దాము. ఈ పెయింటింగ్కి మనకి ఏమేమి మెటీరియల్ కావాలి అంటే వైట్ కార్బన్ పేపర్, ట్రేసింగ్ పేపర్, 4 mm వైట్ కుందన్స్, 3 mm గ్రీన్ కుందన్స్, 3 mm మెరూన్ కలర్ కుందన్ అండ్ గ్రీన్ కలర్ పెయింట్, అక్రిలిక్ పెయింట్స్, రెడ్ కలర్, క్రిమ్సన్ రెడ్ కలర్, యెల్లో కలర్, ఇది పర్ల్ కలర్స్ అండి. పర్ల్ కలర్స్లో గోల్డ్ కలర్ తీసుకున్నాను. దీంట్లో 2-3 షేడ్స్ వస్తాయి మనకి. మీకు ఏ కలర్ షేడ్ కావాలంటే ఆ గోల్డ్ షేడ్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి వైట్ కలర్ పెయింట్, వైట్ కలర్ 3D కోన్ అనమాట, గోల్డ్ కలర్ది. అండ్ గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ కావాలి. ఫస్ట్ మనము ట్రేసింగ్ వేసుకుందాము. ఈ బ్లౌజ్ మీద నేను 2 స్లీవ్స్కి బర్డ్ ఇచ్చానండి, బర్డ్ పెయింటింగ్ వేశాను అండ్ కింద క్రీపర్స్ వేసుకున్నాను. సో ఫస్ట్ ట్రేసింగ్ వేసుకున్నాక బేస్ కోట్ ఎప్పుడైనా మనం వైట్ వేసుకొని దానిపైన కలర్స్ వేసుకుంటే మనం వేసే కలర్ బాగా కనపడుతుంది. డైరెక్ట్గా కలర్స్ వేస్తే అంత లుక్ ఉండదండి, కలర్ కొంచెం లైట్ అయిపోతుంది. సో మనకి కలర్స్ బ్రైట్గా కనపడాలి అంటే కింద బేస్ కంపల్సరీ వైట్ వేసుకోవాలి డార్క్ కలర్ ఫ్యాబ్రిక్ మీద. ఇది మొత్తం డ్రై అయిన తర్వాతే మనకి నెక్స్ట్ గ్రీన్ కలర్ వేసుకోవాలి. ముందే వేసుకుంటే కలర్ మొత్తం మర్జ్ అయిపోతుంది. ఇప్పుడు నేను షేడింగ్ కోసమని ఎల్లో కలర్ వేస్తున్నాను. అది డ్రై అవ్వకముందే వేయాలండి. షేడింగ్ ఇవ్వాలి అంటే డ్రై అవ్వకముందే వేయాలి గ్రీన్ మీద. ఇలా మొత్తం పెయింటింగ్కి నేను గ్రీన్ వేసి వెంటనే మళ్ళీ ఎల్లో కలర్ వేస్తున్నాను. వేసి షేడింగ్ ఇచ్చేస్తున్నాను. షేడింగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది పెయింటింగ్. ఇలా మొత్తం వేసేసుకోవాలండి. మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మొత్తం షేడింగ్ వేసుకున్నాక ఇక్కడ నేను వైట్ వేసి, వైట్ డ్రై అవ్వాలి కాబట్టి ఆ టైంలో నేను అవుట్లైన్ ఇదంతా గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను, క్రీపర్స్ డిజైన్. ఇది మీరు మీ డిజైన్ని బట్టి గోల్డ్ కలర్ మొత్తం వేసేసుకోవచ్చండి. మొత్తం ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మొత్తం బర్డ్కి వేస్తున్నాను. ఈ 3D కోన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి పెయింటింగ్లో ఎంబోజ్ ఎఫెక్ట్ వస్తుంది. మామూలుగా పెయింటింగ్ కాకుండా మంచిగా ఇలా డిజైన్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ మొత్తం ఇలా ఎంబోజ్ అవుతుంది, చాలా బాగా కనపడుతుంది. ఇది గోల్డ్ కోన్తోని వేసుకున్న తర్వాత అదంతా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాతే మనం వేరే కలర్ వేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ అండ్ యెల్లో షేడింగ్ ఇచ్చాను. ఇప్పుడు కోన్ 3D కోన్ మొత్తం డ్రై అయిపోయింది. డ్రై అయిన తర్వాత నేను గోల్డ్ కలర్ వేస్తున్నాను. ఈ గోల్డ్ కలర్ వచ్చేసి పర్ల్ గోల్డ్ అన్నాను కదండి, ఆ పర్ల్ గోల్డ్ వేసుకుంటున్నాను. ఇది కూడా మొత్తం డ్రై అవ్వాలి. ఎక్కడెక్కడ గోల్డ్ కావాలో మొత్తం ఇలా గోల్డ్ వేసుకున్నాక ఆ గోల్డ్ కలర్ కూడా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత అవుట్లైనింగ్, నేను ఇక్కడ ఐస్ వేయడానికైతే 000 సైజ్ బ్రష్ వాడాను. అండ్ ఈ అవుట్లైనింగ్కి కూడా సేమ్ బ్రష్, ఇది లాస్ట్ సైజ్ అనమాట. ఎంత సన్నది వీలైతే అంత సన్నగా వేసుకుంటే నీట్గా కనపడుతుంది పెయింటింగ్. మొత్తం ఇలా బాడీ మీద మొత్తం అవుట్లైనింగ్ ఇచ్చుకోవాలి. సో మనకు ఫెదర్స్ అవి అన్నీ బాగా తెలుస్తాయి బర్డ్లో. అండ్ ఇది అవుట్లైనింగ్ అయిపోయిన తర్వాత నేను కుందన్స్ పెడతాను. సో అది చూద్దాము, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఓన్లీ స్లీవ్ డిజైన్ మాత్రమే చూపించాను. నెక్స్ట్ వీడియోలో నెక్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను. ఇక్కడ నేను గోల్డ్ కోన్తో వేస్తున్నాను. ఈ గోల్డ్ కోన్ మీదే మనము కుందన్స్ కూడా స్టిక్ చేసేయచ్చండి, మళ్ళీ గ్లూ వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను వైట్ స్టోన్స్ పెట్టాను నెక్కి. ఇప్పుడు రెడ్ కలర్ కుందన్స్, ఇవి వచ్చేసి 3 mm సైజ్ కుందన్స్ అండి, లాస్ట్ సైజ్. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇలా కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాను.
మళ్ళీ చూడాలి అనుకుంటే కూడా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. అంతే అండి. ఇలా మొత్తం మళ్ళీ అవుట్‌లైన్ ఇవ్వాలి క్రీపర్స్‌కి కూడా. ఇస్తే లుక్ చాలా బాగుంటుంది. ఇలా చిన్న డిజైన్ అనమాట. నేను బ్లాక్ కలర్ యూస్ చేశాను. బ్లాక్ కలర్‌ని వాటర్‌లో కొంచెం డైల్యూట్ చేసుకొని లైట్‌గా వేసుకోవాలి. ఇది కింద క్రీపర్స్ డిజైన్ ఇచ్చాను. ఇలా 3D కోన్ యూస్ చేసినప్పుడు మనం వెంటనే దీని మీద కుందన్స్ పెట్టేసుకోవాలి. మళ్ళీ అది డ్రై అయిపోతుంది కోన్. సో నేను కొంచెం వేస్తూ ఇలా కుందన్స్ పెట్టుకున్నాను. మీకు ఎంత దగ్గర కావాలంటే అంత దగ్గరగా కుందన్స్ పెట్టుకోవచ్చు. అంతే అండి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు నెక్ ప్యాటర్న్ ఎలాగో చూపిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.